టెస్ట్ క్రికెట్ ఇష్టమా, T20 క్రికెట్ ఇష్టమా? T20. స్ట్రీట్ క్రికెటా, స్టేడియం క్రికెటా? స్ట్రీట్. ఫాస్ట్ బౌలర్ మైండ్ సెట్టా లేదంటే ఫినిషర్ మైండ్ సెట్టా? ఫాస్ట్ బౌలర్. మీరు నాకు బౌలింగే రాదు యాక్చువల్లీ. బ్యాట్స్మెనా? బ్యాట్స్మెన్. దొడ్డు బ్యాట్స్మెన్. బౌలింగ్ వేస్తా, ఏది తిప్పి కాదు ఇలా. ఇసిరేయడమే. అదే లేదు, స్పిన్ వేస్తా. స్పిన్. ఒకసారి మన ఇద్దరం ఆడదాం. నాకు బాగా వేయగలిగాం. కాదు, ఏదైనా కాపుంది ఎక్కడ కొట్టరు కదా. చిచి అలాగే లేదు. టాస్ విన్ అయితే బ్యాటింగ్ తీసుకుంటారా ఫస్ట్, బౌలింగ్ తీసుకుంటారా? బౌలింగే. బౌలింగ్ రాదన్నారు. బౌలింగ్ రాదంటే బౌలింగ్ తీసుకో, టాస్ అన్నారు మీరు. ఓకే, బౌలింగ్ చేసి చేయడం ఇష్టం అనమాట అయితే. అంతే. అది విరాట్ కోహ్లీ అనుకుంటా మీరు. కాదు, ఫ్యాన్స్ ఉన్నారు, చూస్తున్నారు. ఓకే, ధోని స్టైల్ ఇష్టమా లేదంటే విరాట్ కోహ్లీ అగ్రెషన్ స్టైల్ ఇష్టమా? ధోని కూల్, విరాట్ కోహ్లీ అగ్రెషన్. ధోని, విరాట్ కోహ్లీ ఇద్దరు సూపర్. చాలా మంచి కాంప్లికేటెడ్గా. విరాట్ కోహ్లీ అగ్రెషన్తో ఆడుతూ ఉన్నప్పుడు ధోని కూల్గా దాన్ని మేనేజ్ చేయడం, ఇద్దరూ కలిపి గెలిపించడం ఇష్టం. అబ్బా, ఎంత నీట్గా ఆన్సర్ ఎవరు చెప్పరేమో. అవును, నీట్గా. కాదు, మీరు ఎలా ఉంటారు? చెప్పకపోతే సీట్ సిరిగిపోతుంది. మీరు ఎలా ఉంటారు? అగ్రెషన్గా ఉంటారా, కూల్గా ఉంటారా? చాలా కూల్ బ్రో. అంటే చూసారా, ఆన్సర్ వచ్చింది ధోని. అమ్మని అంతేనా? మీరు మామూలు కాదు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఇది ఈజీ. క్రికెటర్స్ హెల్మెట్ ఎందుకు వేసుకుంటారు? హెల్మెట్ ఎండ కోసం. బ్యాట్స్మెన్ సెంచరీ కొడితే ఏం చేస్తాడు? ఏం చేస్తారు? హల్దీ చేసుకుంటారు. ఎంపైర్స్ ఫింగర్స్ ఎందుకు ఎత్తుతారు? ఫింగర్స్ బూత్ వస్తుంది. ఫింగర్స్ సూర్యుడి పైన ఉంటాడని చూపించడానికి. ప్లేయర్స్ టెస్ట్ మ్యాచ్లో వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారు? వైట్ డ్రెస్ ఎందుకు? సూర్యుడికే సూర్యకిరణాలు ఆపోజిట్లో వెళ్ళాలని. బాబా, ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? కరెక్ట్ చెప్పినట్టున్నాను కదా. కరెక్ట్ కాదు. కరెక్ట్ కదా, రాంగ్ ఆన్సర్ లేదు. సూపర్. కామెంటేటర్స్ ఎక్కువగా ఎందుకు మాట్లాడతారు? కామెంటేటర్సా? సాంగ్స్ పాడినప్పుడు గాత్రం బాగోవాలని. రాంగ్ ఆన్సర్ చెప్పడం చాలా ఈజీ అయిపోయింది మీకు. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఒకటి చెప్పండి. రైట్ అయినా సరే రాంగ్ వస్తుంది మీకు. 2007 వరల్డ్ కప్ కెప్టెన్ ఎవరు? టీమిండియా కెప్టెన్. బ్రో మళ్ళీ రాంగ్ ఆన్సర్ వస్తుంది, వద్దు. కాదు, ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగిన తర్వాత కూడా రాంగ్ ఆన్సర్ అంటే రాంగ్ ఆన్సర్ అంత కరెక్ట్ చెప్పారు. రైట్ ఆన్సర్ కదా. నేను ఓన్లీ డైలాగ్స్ మైండ్ అంతా. హింట్ ఇస్తా, జుత్తు ఇల్లు ఉంటుంది వెనక్కి. ధోని. చూసారా, కావాలని చెప్పలేదు కదా ముందు. ఎస్, సరదాగా మీకు తెలుసా లేదని. నేను మీ దగ్గర నేర్చుకుంటాను. అయితే నాకేమైనా క్లాసులు చెప్తారా క్రికెట్ గురించి? క్రికెట్ గురించి క్లాసులా? ఏంటి బ్రో, ఇన్ని ఆన్సర్లు విన్నా కూడా నన్ను క్లాసులు అడుగుతున్నారా? కానీ పర్వాలేదు చెప్తున్నారు కదా అన్నీ కూడా. అవునా? ఓకే, అయితే ఎడిటింగ్లో మంచిగా వేస్తారు అయితే.